సొలొమోను చెప్తున్నాడు, మహాజ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడంటే, ఇదిగో నా హృదయమును పవిత్రపరుచుకున్నాను, ఏంటి నేను మారు మనసు పొందాను, నేను మంచి క్రియలు చేస్తున్నాను, నాలో ఏ పాపము లేదని నేను పవిత్రుడని చెప్పదగిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. సొలొమోను ఆ మాట చెప్పాడంటే మనం ఎంత చెప్పండి? ఆ మాట అర్థమైందా? సొలొమోను గారు ఆ మాట చెప్పాడంటే మనమెంత? నాలో పాపము లేదు, నేను పాపమును పోగొట్టుకుని నేను పవిత్రుడైపోయాను, నేను మంచివాడైపోయాను, నేను బుద్ధివంతుడైపోయాను, అబ్బో నేను చాలా నెమ్మది కలిగిన వ్యక్తిని అయిపోయానని అనుకొనదగిన వాడు ఎవడు అని అంటాడంటే ఎవడు లేడని అర్థం. మరి ఎలాగది ఈ ప్రశ్నకు సమాధానం? అందుకే ఈ వాక్యం, ప్రతిరోజు తను ఉపేక్షించుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యము మనము దేవునితో ప్రతిరోజు మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడే అవకాశం ప్రతిరోజు ఇవ్వాలి. ఈ ప్రక్రియ తిరుగుతానే ఉండాలి, ఇది జరుగుతానే ఉండాలి, ఇది ఖచ్చితంగా జరగాలి. ఎలా జరుగుతూ ఉంటుంది? ఈ చట్రంలో నువ్వు బలహీనపరచబడ్డా మళ్ళీ బలపడతా ఉంటావు, ఒకవేళ పాపం నీ మీద ఏలుబడి చేయడానికి వచ్చా మళ్ళీ నువ్వు పరిశుద్ధపరచబడతా ఉంటావు, మరలా నీకు చెడ్డ ఆలోచనలు వచ్చా దేవుడి దగ్గర ఒప్పుకుంటూ విడిచిపెడతావు. ఇది జరుగుతూ ఉంటుంది.